లంకల దీపక్ రెడ్డిని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఈ అంశంపై ఈ జూబ్లీహిల్స్లో విజయం సాధిస్తుందా బీజేపీ? ఈసారి పోయినసారి గట్టి పోటీ ఇచ్చింది, ఎంపీ ఎన్నికల్లో ఓట్లు ఊహించుకున్నారు. మరి ఈసారి ఎట్లా ఉండబోతుంది అనే అంశం మీద కార్పొరేటర్ ఆకుల శ్రీవణ్ గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. ఏంటి మేడం మళ్ళీ జూబ్లీహిల్స్లో దిగారు, అక్కడ నిత్యం సమస్యల మీద పోరాడే మీరు మళ్ళీ జూబ్లీహిల్స్లో రంగంలో దిగారు, ఏంటి అసలు? అక్కడ ఒక కార్పొరేటర్గా నా బాధ్యత, ఆ బాధ్యత నిర్వహించాలి. ఇక్కడ ఒక కార్యకర్తగా బాధ్యత కాబట్టి టికెట్ అనౌన్స్ అయ్యింది. లంకాల దీపక్ అన్నకి ఒకసారి కలవాలి. అలాగే మాకు పార్టీ ఇచ్చిన పని ప్రకారం మేము వెళ్ళి బూతులలో పనిచేయాలి కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. ఏంటి అసలు ఈసారి బీజేపీ గెలిచే అవకాశం ఉందా? లాస్ట్ టైమే థర్డ్ ప్లేస్లో ఉంది, 26,000 ఓట్లు వచ్చినాయి. మళ్ళీ ఈసారి ఏ బలంతో మీకు బీజేపీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? బీజేపీ గెలవడం తథ్యం. ఒకప్పుడు 2 ఎంపీ సీట్ల నుంచి ఈరోజు 3 సార్లు ప్రధానమంత్రి అయిన పార్టీ మా బీజేపీ పార్టీ, నిబద్ధతతో బంద్ చేసే పార్టీ మా బీజేపీ పార్టీ. కాబట్టి ఈసారి కూడా మేము గెలవడం. లాస్ట్ టైం ఏమైనా సరే కానీ ఈసారి బీజేపీకి గెలిపిస్తారు, ప్రజలే గెలిపిస్తారు. ఎందుకంటే టీఆర్ఎస్ చేసిన మోసాలు వాళ్ళు చూశారు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను వాళ్ళు చూశారు. ఈ ఇద్దరి నుంచి జూబ్లీహిల్స్ని కాపాడుకోవాలి, మన భవిష్యత్తుని కాపాడుకోవాలంటే బీజేపీ ఒకటే వాళ్ళ లక్ష్యం కాబట్టి బీజేపీకి ఓటేస్తారు. బీజేపీ ఓసీ రెడ్డి అభ్యర్థిని పెట్టింది, వాళ్ళు కాంగ్రెస్ ఏమో మేము బీసీ అభ్యర్థిని పెట్టినామని చెప్తా ఉన్నారు. అట్లాగే వాళ్ళు సింపతి చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులంతా మాగంటి సునీత భర్తను కోల్పోయిన మహిళ కాబట్టి సింపతితోని మాకు ఓట్లు వస్తే మేము గెలుస్తామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు మన కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఒక మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారండి. మొన్న రీసెంట్గా పెహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఆ ఉగ్రదాడిలో వచ్చి నీ కులం అడగలే, ఏం అడగలే, నీ మతం ఏంది, నీ ధర్మం ఏందని అడిగి చంపిండ్రు. అట్లాంటిది ఈరోజు ప్రజలందరికీ కూడా తెలుసు, గడప లోపలనే నీ కులం, గడప లోపలనే నీ భాష, గడప లోపలనే నీ ప్రాంతం, గడప దాటితే నువ్వు భారతీయుడివి, నువ్వు ఒక్కటే, నీకు కావాల్సింది అభివృద్ధి జరగాలంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ ఉన్న బీజేపీకే ఓటేయాలి. కాబట్టి ఈసారి బీజేపీనే గెలిపిస్తారు. నిజంగా కూడా ఒక మహిళగా ఆమె పైన సానుభూతి ఉంటుంది, తను మన ఇంటికి వస్తే తనకు భోజనం పెడతాము, తను ఎక్కడికన్నా కనిపిస్తే తన బాధని మేము షేర్ చేసుకుంటాం. అంతేగాని అభివృద్ధిని మాత్రం ఎవరు కూడా కాంప్రమైజ్ కాదు. సరే ఎంఐఎం అభ్యర్థిని పెట్టట్లేదు, పోటీలో ఉండట్లేదు అనే వార్తలు. అభ్యర్థి ఎందుకు పెట్టలేదన్న? ఎంఐఎం అభ్యర్థేగా నవీన్ యాదవ్, ఆయన అభ్యర్థే. కాంగ్రెస్ వాళ్ళిద్దరు కూడా చేతులు కలుపుకొని నేను ఒకరిని పెట్టా, ఇద్దరం కలిసి గెలిపిద్దాం, ఎట్లనన్నా సరే బీజేపీ గెలవద్దు. బీజేపీ గెలివస్తే దేశం ధర్మం అని చెప్పి వీళ్ళు న్యాయం గురించి మాట్లాడతారు. మనలాగా చెరువులు కబ్జా చేయలేరు, మనలాగా దొంగతనాలు చేయలేరు, మనలాగా రౌడీయిజం చేయలేము, మనలాగా చెప్పిన హామీలు నెరవేర్చలేము. కాబట్టి బీజేపీని గెలిపించొద్దు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం ఈసారి బీజేపీనే గెలిపిస్తారు. ఏంటి కబరస్థాన్ జీవో రాత్రే వచ్చింది, ఏంటి అసలు ఆ జీవో? జూబ్లీహిల్స్ ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా కాంగ్రెస్ లేరు, ఎంఐఎం లేదు, అయినా కూడా దౌర్జన్యంగా రాత్రికి వచ్చి 100 గజాలు ఉన్న పెద్దమ్మ తల్లి గుడిల నుంచి అమ్మవారిని ఎత్తుకుపోయారు. అట్లాంటిది ఒకవేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేనో లేకపోతే ఎంఐఎం నిర్ణయించే అభ్యర్థినో బీఆర్ఎస్నో గెలిపిస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. నిజంగా కూడా మహిళలు బయట తిరగగలుగుతారా, ఆడవాళ్ళు ప్రశాంతతతో బతకగలుగుతారా అన్నది వీళ్ళే ఆలోచించుకోవాలి. గుడికి 100 గజాలు ఇయ్యలేని వాళ్ళు కబ్రస్థానికి 5 ఎకరాలు ఇచ్చిండ్రు అని అంటే వీళ్ళ అపీస్మెంట్ పాలిటిక్స్ అర్థం చేసుకోండి. ఇప్పటికైనా న్యాయం వైపు ఉండండి, అభివృద్ధి వైపు ఉండండి. ఏంటి ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు ప్రచారం? మీ ఎట్లా ఏ ఎజెండాతో ముందుకెళ్ళబోతున్నారు ప్రజల దగ్గరికి? బీజేపీ పార్టీది ఆల్రెడీ ప్రచారం నడిచిపోయిందండి. అభ్యర్థి మాత్రమే ఈరోజు వచ్చారు. కానీ మా పార్టీ ఎజెండా నరేంద్ర మోదీ గారి నాయకత్వం, తను చేసిన మంచి పనులు, అలాగే మా కమలం పువ్వు గుర్తుతోటి ఆల్రెడీ ప్రచారం 20-30 రోజుల నుంచి మేము చేస్తూనే ఉన్నాం. ఇంటింటికి తిరుగుతున్నాము, ప్రతి ఒక్క ఓటర్ని కలుస్తున్నాము, బీజేపీకి ఓటు ఎందుకు వేయాలో చెప్తున్నాము, బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఓటు ఎందుకు వేయొద్దు, వాళ్ళు ఏమేమి మోసం చేశారు కూడా చెప్తున్నాం. ప్రతిసారి 50% మించి పోలింగ్ జరగట్లేదు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో. బస్తీ ప్రజలు తప్పితే వేరే ఎవరు వచ్చి ఓటేయట్లేదు. మరి ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందా తగ్గుతుందా? మీరు పోలింగ్ శాతం పెరగడానికి కానీ లేకుంటే మీకు ఓటేయడానికి కానీ ఏం చెప్పబోతున్నారు? పోలింగ్ శాతం పెంచడం కూడా నిజంగా కూడా అవసరం అండి. ప్రతి ఒక్కరు కూడా బయటికి వచ్చి ఓటింగ్ జరపాలి. దానికి తోడు కొన్ని అందులో ఇష్యూస్ ఎలా ఉంటాయంటే, కొంతమంది టెనెంట్స్ ఉంటారు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు రాసుకుంటారు ఓట్లు, కానీ తర్వాత ఇక్కడ ఉండరు, వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడము, వాళ్ళు తర్వాత దాన్ని క్యాన్సలేషన్ చేయకపోవడము, అట్లాంటివి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా మేము చూస్తున్నాము, ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాము. ఎవరైతే సిటిజన్ ఉన్నారో, మీరు బార్డర్లలో వెళ్ళి గన్నులు పట్టుకొని మీరు ఏమి యుద్ధాలు చేయలేదు, మీకున్న ఓటు హక్కును మంచిగా నిర్వహించుకుంటే మీరు దేశానికి సేవ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతోటి బయటికి రండి, ఓట్లు వేయండి.
మన రాహుల్ గాంధీ ఓట్ చోరీ గురించి చాలా అంశాలు చెప్తా ఉన్నారు, చాలా ఆరోపణలు చేశారు. ఇప్పుడు జూబ్లీస్లో కూడా ఓట్ చోరీ అంశం బీఆర్ఎస్ పదే పదే చెప్తా ఉన్నది. దొంగ ఓట్లు ఉన్నాయి కాంగ్రెస్ చేసిందని మీ దృష్టికి వచ్చిందా? మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా అట్లాంటి? మేము ఓటర్ లిస్ట్ చూస్తున్నామండి. అట్లాంటివి ఏమన్నా ఉంటే మేము కూడా ముందుకు తీసుకొని వెళ్తాము. జరిగిండొచ్చు కూడా. బీఆర్ఎస్ పార్టీ అయితే ఓపెన్గా ప్రూఫ్స్ ఉన్నాయని చూపిస్తుంది. ఒకవేళ జరిగితే ఎలక్షన్ కమిషన్ వాటిపైన దృష్టి సాధిస్తుంది. అండ్ ఇంకొకటి, రాహుల్ గాంధీ ఎట్లాంటి వ్యక్తి అని అంటే తను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు తిరుగుతాడు. ఫస్ట్ ఏమో ఈవీఎం చోరీ చేసాం, ఈవీఎం హ్యాకింగ్ చేసామని చెప్పాడు. ఇప్పుడేమో ఓట్ చోరీ అని అంటాడు. ఈవీఎం హ్యాకింగ్ చేసేటోళ్ళకి ఓట్ చోరీ చేయాల్సిన అవసరం ఏముందండి మాకు? సరే ఓట్ చోరీ కూడా అని అనుకుందాం. ఒకవేళ మేము ఓట్ చోరీ చేస్తే తెలంగాణలో మేమెందుకు గెలవలేదు, కర్ణాటకలో మేమెందుకు గెలవలేదు, కేరళలో మేమెందుకు గెలవలేదు? కాబట్టి చిత్తశుద్ధితోటి ఒక నాయకుడిగా ఉన్నారు కాబట్టి మాట్లాడితే బాగుంటుంది. కానీ ఏదో బట్టగాల్చి మీదేస్తానంటే ప్రజలు మాత్రం ఊరుకోరు. నిరుద్యోగులు ముఖ్యంగా గ్రూప్ 1 అభ్యర్థులు ఆస్మా షేక్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఈసారి 300 మంది నామినేషన్ వేయబోతున్నారు జూబ్లీహిల్స్లో అని చెప్తా ఉన్నారు. వాళ్ళు కనుక నామినేషన్ వేస్తే ఎవరికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది? ఏ పార్టీకి? నామినేషన్ వేసేవాళ్ళు ప్రత్యర్థిగా ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో మీరు ఒకటి ఆలోచించండి. మీరు ఓట్లు చీల్చడం వల్ల న్యాయం ఎవరికి జరుగుతుంది, అన్యాయం ఎవరికి జరుగుతుంది? నిజంగా న్యాయం జరగాలి, మీకు న్యాయం జరగాలి, రాష్ట్రంలో మన ఇప్పుడున్న జూబ్లీ హిల్స్లో మంచి జరగాలి అని అంటే అందరూ కూడా బీజేపీ వైపు ఉండండి. బీజేపీ అంటే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. కాబట్టి అందరికీ మంచి జరగాలంటే బీజేపీనే గెలవాలి. మొత్తానికి ఆకుల శ్రీవన్ గారు మనతో పాటు చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా ఈసారి బీజేపీ విజయం సాధించబోతోంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు. ఎందుకంటే నరేంద్ర మోదీ అట్లాగే అభివృద్ధి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఎంపీ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ చాలా అభివృద్ధి పనులు కూడా చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారని ఆమె చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో కరుణాకర్, బీజేపీ ఆఫీస్, జూబ్లీ హిల్స్.